హలో ఎవ్రీబడి. హాయ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. 10వ తరగతి తెలుగు వాచకం మనం ప్రస్తుతం తీసుకున్నాం. 10వ తరగతి తెలుగు వాచకం నుంచి చూడండి. 10వ తరగతి తెలుగు వాచకం పేరు తెలుగు దివ్యలు 2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి తెలుగు వాచకం పేరు ఏం పేరండి? తెలుగు దివ్యలు 2. నోట్ దిస్ పాయింట్. ఇకపోతే ఈ 10వ తరగతి తెలుగు దివ్యలు 2 నుంచి వ్యుత్పత్త్యర్థములను మొదటగా మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం. ఇక మనం డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. చూడండి, వ్యుత్పత్త్యర్థములలో మొదటిది శివుడు. వ్యుత్పత్త్యర్థములలో మొదటిది శివుడు. శివుడు అన్నటువంటి పదానికి వ్యుత్పత్త్యర్థము సాధువుల హృదయాన. సాధువుల హృదయాన శయనించి యుండెడి మంగళప్రదుడు శివుడు. సాధువుల హృదయాన శయనించి యుండెడి మంగళప్రదుడు. ఇది శివుడు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థం. ఇక రెండవ పదము పతివ్రత. పతివ్రత అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము పతిని సేవించుటే. పతిని సేవించుటే వ్రతంగా కలిగిన సాధ్వి. పతిని సేవించుటే, పతిని సేవించుటే వ్రతంగా కలిగినటువంటి సాధ్వి. సాధ్వి. ఓకే. పతిని సేవించుటే వ్రతంగా కలిగినటువంటి సాధ్వి పతివ్రత. ఇక్కడ మంగళప్రదుడు. మంగళప్రదుడు. ఓకే. ఇక పురంధ్రి అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము. పురంధ్రి అనేటటువంటి ఈ పదానికి వ్యుత్పత్త్యర్థంని పరిశీలన చేస్తే పురమును లేదా గృహమును. పురమును లేదా గృహమును ధరించునది. పురమును లేదా గృహమును ధరించు స్త్రీని పురంధ్రి అని చెప్పి అంటారు. అనగా ఇల్లాలు అన్న అర్థం అనేది వస్తుంది. ఇల్లాలు లేదా గృహిణి అనేటటువంటి అర్థం అనేది ఇక్కడ వస్తుంది. ఇకపోతే అంగన. అంగన అనేటటువంటి పదానికి వ్యుత్పత్త్యర్థముని గుర్తించండి. అంగన అన్న పదానికి వ్యుత్పత్త్యర్థంని మనం పరిశీలన చేస్తే అందమైన అవయవముల అమరిక కలిగినటువంటి అందగత్తె. సరైనటువంటి వ్యుత్పత్త్యర్థం. అంగన అంటే అందమైనటువంటి అవయవములు. అంగములు, శరీర అంగములు అని చెప్పి అంటాం కదా. శరీర అంగములు. అంగములు అంటే అవయవములు. ఇక్కడ అందమైనటువంటి అవయవముల అమరిక గల అందమైనటువంటి స్త్రీని అంగన అని చెప్పి అంటారు. ఇకపోతే మర్యాద. మర్యాద అన్న పదానికి వ్యుత్పత్త్యర్థముని గుర్తించండి. సీమయందు ఇయ్యబడునది మర్యాద. సీమయందు. సీమ అంటే సీమ అనగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశము, ప్రాంతము, జనసమూహము కలిగినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతముని సీమ అని చెప్పి అంటారు. సీమయందు ఇయ్యబడినటువంటిది మర్యాద. అంటే గృహము అని కూడా అనొచ్చు. సీమ అనగా గృహము కూడా వస్తుంది. ఒక నిర్ణీతమైనటువంటి జన సముదాయము నివసించే ప్రదేశం అన్నమాట. ఆ ప్రదేశంని సీమ అని చెప్పి అంటాము. సీమనందు ఇయ్యబడినది మర్యాద. ఇకపోతే ఓష్టము. 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 ఓకే. ఓష్టము వేడిగా ఉన్న ఆహారము చేత, వేడిగా ఉన్నటువంటి ఆహారము చేత వ్యధ పెట్టబడునది. దానిని ఓష్టము అని చెప్పి అంటారు. ఓష్టము అన్న పదానికి వ్యుత్పత్త్యర్థం ఏంటండి?
వేడిగానున్న ఆహారము చేత వ్యధ పెట్టబడునది అనగా పెదవి అన్న అర్థం ఇక్కడ వస్తుంది. ఇకపోతే అంబుదము 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 అన్న ఈ పదానికి వ్యుత్పత్త్యర్థముని మనం పరిశీలన చేస్తే నీటిని ఇచ్చునది, నీటిని ఇచ్చునది అంబుదము. అంబుదము అనగా మేఘము, మేఘము అవుతుంది. మేఘాలు కదా వర్షం రూపంలో నీటిని భూమి మీదకి వర్షింపచేస్తాయి మేఘములు. అంబుదము అంటే అర్థము అంటే వ్యుత్పత్త్యర్థము నీటిని ఇచ్చున్నది. సముద్రము కూడా అవుతుంది. అంబుది అంటే సముద్రం కూడా అవుతుంది, మేఘము అవుతుంది, సముద్రము అవుతుంది. ఎందుగురించి అంటే సముద్రంలో ఉన్నటువంటి ఈ నీరు వాతావరణంలో కలిసి అక్కడి నుంచి మళ్ళీ మేఘాల రూపంలో మళ్ళీ భూమి మీదకి వర్షం రూపంలో వస్తూ ఉంటాయి. కాబట్టి అంబుదము అన్న పదానికి మొదట మేఘము అన్న అర్థము వస్తుంది, అలాగే సముద్రము అన్న అర్థం కూడా వస్తుంది. ఇకపోతే పుణ్యము, పుణ్యము అన్న పదానికి వ్యుత్పత్త్యర్థముని మనం గ్రహించినట్లయితే శుభమును చేయునది, శుభములు వసగునది పుణ్యము, శుభమును వసగునది పుణ్యము. ఇకపోతే రత్నము అన్న పదానికి చూడండి 9వ పదం రత్నము. రత్నం అన్న పదానికి వ్యుత్పత్త్యర్థముని మనం పరిశీలన చేస్తే మనసును రమింపజెయ్యునది, మనసును రమింపజెయ్యునది. రత్నము అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము మనసును రమింపజెయ్యునది. ఇకపోతే హరుడు, హరుడు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థముని పరిశీలన చేసినట్లయితే భక్తుల పీడను హరించువాడైన ఈశ్వరుడు. భక్తులకు ఉన్నటువంటి పీడలను, భక్తుల యొక్క పీడను హరించేటటువంటి ఈశ్వరుడు, అతడిని హరుడు అని చెప్పి అంటారు. హరుడు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థం ఏంటండి? భక్తుల పీడను హరింపచెయ్యువాడు ఈశ్వరుడు. 11వ పదం చూడండి బ్రహ్మ. బ్రహ్మ అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము ఏమిటి? బ్రహ్మ అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము ప్రజలను వృద్ధి పొందించువాడు, ప్రజలను వృద్ధి పొందించువాడు. మనము సృష్టికర్త అని చెప్పి అంటాం కదా, కాబట్టి ప్రజలను వృద్ధి పొందించేవాడు బ్రహ్మ. ఇక భృకుటి అన్న పదానికి వ్యుత్పత్త్యర్థం ఏంటండి? భృకుటి కనుబొమ్మల యొక్క కుటిలత. భృకుటి అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము మన యొక్క 2 కనుబొమ్మల యొక్క కుటిలత. ఇక సౌదామిని, సౌదామిని అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము మనం పరిశీలన చేసినట్లయితే దండవలే, దండవలే దీర్ఘాకారము గలది, దండవలే దీర్ఘాకారము గలది. సౌదామిని అన్న పదానికి వ్యుత్పత్త్యర్థం ఏంటండి? దండవలే దీర్ఘాకారము గలది. ఇకపోతే హరి, హరి అన్న పదానికి వ్యుత్పత్త్యర్థముని మనం గుర్తించినట్లయితే భక్తుల హృదయములను, భక్తుల హృదయములను ఆకర్షించువాడు, భక్తుల హృదయములను ఆకర్షించువాడు హరి. ఇకపోతే ధర్మరాజు, ధర్మరాజు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థముని మనం గమనించినట్లయితే అపరాధములకు, అపరాధములకు తగిన శిక్షలను విధించువాడు, అపరాధములకు తగిన శిక్షలను విధించువాడు ధర్మరాజు. ఇవి ఈ 15 పదాలు, వాటి యొక్క వ్యుత్పత్త్యర్థములు ఒకసారి మీరు స్టడీ చేయండి. మొత్తం 15 పదాలు ఇచ్చాను, వ్యుత్పత్తి పదాలు. వాటి యొక్క వ్యుత్పత్త్యర్థములు అనేవి ఇక్కడ మీరు బోర్డు మీద తర్వాత అన్నారు. 16వ పదంని చూడండి. జనని అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము మనం పరిశీలన చేసినట్లయితే సంతానమును ఉత్పత్తి చెయ్యునది అనగా తల్లి. జనని అనగా
అంటే జనని అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము. జనని అంటే సాధారణమైనటువంటి అర్థము తల్లి. జనని అన్నటువంటి పదానికి అర్థము తల్లి మనకు తెలుసు. కానీ వ్యుత్పత్త్యర్థము అన్నప్పుడు సంతానమును ఉత్పత్తి చెయ్యు స్త్రీ, సంతానమును ఉత్పత్తి చెయ్యు స్త్రీని, తల్లిని జనని అని చెప్పి అంటారు. 17వ పదము దహనము. దహనము అనగా అర్థము అగ్ని, అంటే అగ్ని చేత కాల్చబడేది కదా. దీనికి వ్యుత్పత్తి అర్థముని గనక మనం పరిశీలన చేసినట్లయితే కాల్చుటకు సాధనము. దహనము అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము ఏంటండి? కాల్చుటకు సాధనము. జస్ట్ ఇవన్నీ కూడా మనకి తెలుసు. వ్యుత్పత్తి అర్థములు మనం ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయగలం కాబట్టి కాస్త స్పీడ్గా మనం ఒక్కసారి గుర్తు చేసుకుని ముందుకి వెళ్ళిపోదాం. పతివ్రత, పతిని సేవించుటే అంటే భర్తకి సేవ చెయ్యుటయే వ్రతంగా కలిగినటువంటి సాధ్వి లేదా స్త్రీ. అటువంటి స్త్రీని అంటే ఎటువంటి స్త్రీని పతివ్రత అంటారు? పతిని అనగా భర్తని సేవ చెయ్యటమే తన వ్రతంగా కలిగినటువంటి స్త్రీని పతివ్రత అంటారు. పతివ్రతని సాధ్వి అని కూడా అంటారు. ఇక బిట్ నంబర్ 19 చూడండి. కృష్ణ అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము నలుపు వర్ణము. కృష్ణ అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము నలుపు వర్ణము. ఇక బిట్ నంబర్ 20 చూడండి. స్త్రీ, శ్రీ. స్త్రీ అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము, స్త్రీ అన్న పదానికి అర్థము లక్ష్మి మనకు తెలుసు. స్త్రీ అన్న పదానికి అర్థము లక్ష్మీదేవి, మనకు ఆ విషయం తెలుసు. అయితే అర్థము కాదు ఇక్కడ అడిగింది, వ్యుత్పత్తి అర్థము. విష్ణువును ఆశ్రయించు, విష్ణువును ఆశ్రయించి ఉండునది, విష్ణువును ఆశ్రయించి ఉండునది. అంతే కదా, లక్ష్మీదేవి యొక్క భర్త విష్ణుమూర్తి కాబట్టి విష్ణువును ఆశ్రయించి ఉండునది శ్రీ లక్ష్మీదేవి. ఇక ద్రవ్యము, ద్రవ్యము అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము మనం గమనించినట్టయితే ద్రవించి పోవునది ద్రవ్యము. ద్రవ్యము అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము ద్రవించి పోవునది, ద్రవించి పోవునది ద్రవ్యము. అంతే కదా, ద్రవ్యము అంటే అందరం కూడా డబ్బులు ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరం కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటేనే మన జీవనం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఆ డబ్బుని, ఆ సంపాదనని, ఆ ద్రవ్యముని నిలుపుకోవడం చాలా కష్టం. మనిషికి రోజువారీ ఖర్చులు, దైనందిన జీవితంలో ఖర్చులు చాలా ఉంటాయి కాబట్టి తాను సంపాదించిన ఆ సంపాదనని, ధనముని నిలుపుకోవడం మనిషికి చాలా కష్టం. ద్రవ్యము అనగా అర్థము ధనము. ద్రవించి పోవునది వ్యుత్పత్తి అర్థము ద్రవించి పోవునది. ఇకపోతే పయోధి, పయోధి లేదా పయోనిధి, పయోధి అని అడగొచ్చు, లేకపోతే పయోనిధి అని అడగొచ్చు. అయితే పయోధి లేదా పయోనిధి అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము నీటికి నిలయం, నీటికి నిలయం సముద్రము అవుతుంది. పయోధి అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము నీటికి నిలయం. ఓకే. ఇక పుత్రుడు, మనందరికి తెలుసు. పుత్రుడు అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము పున్నామ నరకం నుండి తప్పించువాడు, పున్నామ నరకం నుంచి తప్పించువాడిని పుత్రుడు అని చెప్పి అంటారు. ఇకపోతే 24వ బిట్టు అక్షరం, అక్షరం. అక్షరం అన్న పదానికి, అక్షరం అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము నాశనం లేనిది. అక్షరం అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము నాశనం లేనిది. ఇకపోతే నృపతి, నృపతి అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము నరులను పాలించువాడు, నరులను పాలించువాడు అనేది వ్యుత్పత్తి అర్థము. చైత్యము అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము, చైత్యము అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము పాషాణాదులచే,
పాషాణాదులచే నిర్మింపబడినది. పాషాణాదులచే నిర్మింపబడిన నిర్మాణంని చైత్యము అని చెప్పి అంటారు. ఇకపోతే సాక్షి అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము ఒక కార్యమును ఏదైనా ఒక కార్యమును స్వయంగా చూసినవాడు అతడిని సాక్షి అని చెప్పి అంటారు. సాక్షి అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము ఒక కార్యమును స్వయంగా చూసినవాడు. అక్షతలు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము క్షతము లేనివి అక్షతలు. రాచవీటు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము రాజు నివసించు ప్రధాన పట్టణం. రాజు పట్నమేలే రాజు, రాజ్యాన్ని ఏలేటటువంటి రాజు నివసించడి ప్రధాన పట్టణంని రాచవీడు అని చెప్పి అంటారు. ఇకపోతే హర్మ్యము అనగా అర్థము అంటే వ్యుత్పత్త్యర్థము మనోహరముగా ఉండెడి మేడ. హర్మ్యము అంటే సాధారణ అర్థము మేడ, వ్యుత్పత్త్యర్థము మనోహరముగా ఉండెడి మేడ. ఆరామము ఇందులో క్రీడింతురు. ఆరామము అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము ఇందులో క్రీడింతురు. దీన్నే ఉపవనము అని అంటారన్నమాట. ఉపవనం, ఆరామము అంటే అర్థము ఉపవనము, వ్యుత్పత్త్యర్థము ఇందులో క్రీడింతురు. కవి అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము వర్ణనా చాతుర్యం కలవాడు. వర్ణన యందు చాతుర్యం కలిగిన వారిని కవులు అని చెప్పి అంటారు. ఇకపోతే శరీరము అన్న పదానికి వ్యుత్పత్త్యర్థముని మనం పరిశీలన చేస్తే రోగాదులుచే హింసింపబడి శిథిలమయ్యేది శరీరము. ఓకే, ఇక్కడికి 33 బిట్లను అంటే 33 వ్యుత్పత్త్యర్థములను మనం ఇప్పటి వరకు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు 34వ బిట్ని చూద్దాం. విద్యార్థి అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము పరిశీలన చేసినట్లయితే విద్యను అర్థించువాడు విద్యార్థి అంటే శిష్యుడు. ఇది మనకందరికి తెలిసిన విషయమే. అంటే వ్యుత్పత్త్యర్థములన్నీ కూడా మనకు తెలుసు అండి, కాకపోతే ఒకసారి ఫైనల్గా రివిజన్ చేస్తున్నాం. మిత్రుడు సర్వభూతములందు స్నేహయుక్తుడు. మిత్రుడు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము సర్వభూతములందు స్నేహయుక్తుడు. అలాగే 36వ బిట్ చూడండి. నక్షత్రం అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము నాశనము పొందనిది అని. నక్షత్రం అన్న పదానికి వ్యుత్పత్త్యర్థం ఏంటండి? నాశనము పొందనిది. 37వ బిట్టు తారక అన్న పదానికి అంధకారమును దాటించునది. అంధకారమును దాటించునది. తారక అన్న పదానికి వ్యుత్పత్త్యర్థం ఏంటండి? అంధకారమును దాటించునది, కన్నుగ్రుడ్డు. ఇక సుధ అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము సుఖముగా పానము చెయ్యబడునది, అమృతము. నిశ అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము వ్యాపారమును శమింపజెయ్యునది. నిశ అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము అంటే రాత్రి అనేది అర్థం. కుండలి అన్న పదానికి సాధారణ అర్థము పాము, వ్యుత్పత్త్యర్థము కుండలాకార శరీరము కలది. కుండలి అన్న పదానికి
సాధారణ అర్థము పాము. ఇక కుండలాకార శరీరము కలది కుండలి. పన్నగము పాదముల చేత పోవనిది పాము సరైనటువంటి జవాబు. సతి దర్శన మాత్రముననే పాపములను హరించునది. దర్శన మాత్రం అంటే సతి అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాము పతివ్రత అంటే అర్థము సతి అని. మరి సతి అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము అంటే ఆ స్త్రీని జస్ట్ మనం దర్శించుకుంటే చాలు, కేవలం అంటే ఆ పతివ్రత పరమ పతివ్రత అయినటువంటి ఆ స్త్రీని కేవలం దర్శించుకుంటే చాలు, దర్శన మాత్రముననే మనకున్నటువంటి పాపములన్నీ కూడా పోతాయి. దర్శన మాత్రముననే పాపములను హరించునట్టి పతివ్రత తనని సతి అని చెప్పి అంటారనమాట. సతి అన్న పదానికి వ్యుత్పత్త్యర్థం ఇది. ఇకపోతే 43వ బిట్టు ఇంద్రుడు. ఇంద్రుడు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము మంచుతో కూడిన కిరణములచే, అంటే ఆ కిరణములు మంచుతో కూడి ఉంటాయి. మంచుతో కూడి ఉన్నటువంటి తన కిరణములచే తడిపిడివాడు అతడిని ఇంద్రుడు అని చెప్పి అంటారు. ఇంద్రుడు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము మంచుతో కూడిన కిరణములచే తడిపేవాడు అని. వనజాతము అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము నీటి నుంచి పుట్టినది. పద్మము లేదా కమలము అవుతుంది. కలువ పువ్వు లేదా కమలము. అలాగే రజనీశ్వరుడు. రజని అంటే రాత్రి, ఈశ్వరుడు అంటే ప్రభువు, అంటే రాత్రికి ప్రభువు. రజనీశ్వరుడు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము రాత్రికి ప్రభువు. మూషికం అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము అన్నాదులను దొంగిలించునది. మూషికము అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము అన్నము మొదలైనటువంటి ఆహార పదార్థములను అన్నాదులను దొంగిలించునది మూషికము. ఇకపోతే ఈశ్వరుడు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము స్వభావము చేతనే ఐశ్వర్యం కలవాడు. ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు ఈశ్వరుడు. సన్యాసి కామకర్మలను విడిచినవాడు సన్యాసి. పండితుడు శాస్త్రమందు మంచి బుద్ధి గలవాడు. శాస్త్రమునందు మంచి బుద్ధి కలవాడు. ముని అంటే ముని అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము మౌనమును ఆశ్రయించినవాడు. ఓకే, ఇవి అంటే ఇక్కడితో మనం 50 వ్యుత్పత్తి పదములు వాటి యొక్క వ్యుత్పత్తి అర్థములను మనం ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇకపోతే ఇక్కడ దీనికి కంటిన్యూషన్ అంటే 10వ తరగతిలో అంటే మ్యాక్సిమం మనకి వ్యుత్పత్త్యర్థములు అన్నీ కూడా 10వ తరగతిలో కవర్ అయిపోతాయి. అయినప్పటికీ కూడా 10వ తరగతిలోని మిగిలిన ఉన్నటువంటి వ్యుత్పత్త్యర్థములను తదుపరి వీడియోలో పూర్తి చేసి ఇంకా మళ్ళీ 9th క్లాసు 8th క్లాసు 7th క్లాసు 6th క్లాసులో ఇంకా ఇక్కడ 10వ తరగతిలో కవర్ కానటువంటి వ్యుత్పత్త్యర్థములు ఇంకేమైనా మిగిలి ఉంటే ఆయా టెక్స్ట్ బుక్కుల్లో ఒకసారి వెతికి వాటిని కూడా తర్వాత వీడియోలో నేను అందిస్తున్నాను. వ్యుత్పత్త్యర్థములు ఏవైతే ఉన్నాయో ఈ వ్యుత్పత్త్యర్థములు అన్నటువంటి ఈ అంశముని 2 వీడియోలలో మీకు నేను అందిస్తున్నాను. మరొక వీడియోలో వ్యుత్పత్త్యర్థములు పూర్తయిపోతాయి.
మొత్తం అన్నీ కూడా వెతికి పట్టుకుని ఇంకా ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా అన్ని వ్యుత్పత్త్యర్థములు తర్వాతి వీడియోలో నేను మీకు అందిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. మీ వంతు ప్రోత్సాహం అందించండి. మరిన్ని అంశాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.